ప్రతి ఏటా జూలై నెల చివర్లో లేదా ఆగస్టు 1న కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరందిస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈసారి కూడా ఇదే విధానం అమలవుతుందని రైతులు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే మాట్లాడటం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందని ఆక్షేపించారు. గోబెల్స్ కు మించి అబద్దాలను ప్రచారం చేయడం హరీష్ రావుకు అలవాటుగా మారిందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసని తెలిపారు. ఈ మేరకు ఉత్తమ్ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2019లో ఆగస్టు 11న, 2020లో ఆగస్టు 31న, 2021లో ఆగస్టు 17న, 2022లో జూలై 13న, 2023లో ఆగస్టు 6న కల్వకుర్తి పంపులను ఆన్ చేశారు. గతేడాది జూలై 27న స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 11న జరిగే స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ SCIWAM సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు ఆయకట్టుకు ప్రణాళిక సిద్ధమవుతుందన్నారు. రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించాలి, ఎంత సమర్థంగా నీటిని వాడుకోవాలి అన్న అంశాలపై ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి విడుదలపై హరీష్ రావు కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం మాకు లేదు. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలి ప్రజల ధరాన్ని వృధా చేసిన విషయం మర్చిపోయారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు నీటిని ఎత్తిపోయాలి. ఆ 3 బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ఆకృతితో గత ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని NDSA హెచ్చరించింది. భారత రాష్ట్ర సమితి అసమర్థత, నిర్లక్ష్యంతో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిల్లా ప్రమాదకరంగా మారాయి. NDSA సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై తగిన నిర్ణయం తీసుకుంటుంది. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించడం వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర బయటపడింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని ఏపీకి మళ్లించుకునే కుట్రలకు బీఆర్ఎస్ చాటుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి. దేశ చరిత్రలో ఒకే ఏడాది 283 లక్షల టన్నుల ధాన్యం సాధించిన రికార్డు మా సర్కార్ది. ఇప్పటికైనా హరీష్ రావు అబద్దాలు మాట్లాడడం మానుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.